మన పక్షాన మనం చేసిన పాపం ఆయన మీద, ఆయన నెరవేర్చిన ధర్మశాస్త్రపు నీతి మన మీద. అందుకే ఇంతకుముందు చెప్పాను అపోస్తుల కార్యం 13:38లో, నేను ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినాను. ఆయన చేసిన వాగ్దానం అది. మనం నీతిమంతులుగా తీర్చబడుతూ అప్పుడు ఇది నమ్ముతే, ఇప్పుడు నువ్వు నీతిమంతుడావా? ఎంతమంది నీతిమంతులు అండి? దేవునంతటి నీతిమంతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విశ్వాసమును బట్టి లేకపోతే మన క్రియలను బట్టి కాదు. ఇది నమ్ముతేనే అప్పుడు యేసు ప్రభు దీన్ని కట్ చేసి ఆయన నవీన స్వభావం కలగజేసి అదే మన గుర్తింపని, మనం ఇప్పుడు యేసు ప్రభువులాగా జీవించినాము అని ఎంచుతున్నాడు. మనం అట్లా జీవించినామా? నిజంగా యేసు ప్రభువులాగా జీవించినామా? ఇప్పుడు కాదు, చచ్చిపోయే వరకు కూడా జీవించలేము. యేసు ప్రభువులాగా మనం చనిపోయే వరకు కూడా ఆ స్థాయికి జీవించలేము. మనం జీవించకపోయినా జీవించినాము అని ఎంచుతాడు. ఇది గుడ్ న్యూస్. ఇప్పుడు యేసు ప్రభు పైన పాపం మోపబడ్డది, యేసు ప్రభు మీద పాపం మోపబడ్డది. ఆయన పాపం చేశాడా? చేయలేదు. మోపబడిన తర్వాతనన్నా పాపం చేస్తున్నాడా? ఆయనపై పాపం మోపబడిన తర్వాత సిలువ మీద, ఆహా చెయ్యని పాపం మోపుతావా నా మీద, ఇప్పుడు చేస్తాను చూడు పాపం అని చేసిండ. కొంతమంది చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ తల్లిదండ్రుల మీద కోపం ఇట్లా వస్తుంది. వాళ్ళు చెయ్యనిది ఏదన్నా చేసినారని తల్లిదండ్రులు అన్నారు అనుకో, తెలియక. ఇప్పుడు అరే ఇక్కడ 500 రూపీస్ ఉండే తీసినావు కదా నువ్వు అన్నావు అనుకో, వాడు తీయకుండా వింటాడులే. నేను తీయలేదు డాడీ అంటాడు. తీసినావు రా నువ్వు, నాకు తెలుసు నువ్వు తీసినావు అని అంటే, నేను తీయలేదు అంటాడు వాడు. కానీ నువ్వు తీసినావు అని అన్నావు అనుకో, వాడు అవతల పోయి ఏడ్చి చెయ్యని దొంగతనం నా మీద వేస్తావా, రేపటి నుండి చూడు నీ జోబులో అన్నీ తీస్తాను నేను అని అంటాడు. అంటే ఇప్పటిదాకా నేను దొంగను కాను, కానీ నన్ను దొంగ అన్నావు కదా, ఇప్పుడు చూపిస్తా దొంగతనం అంటే ఏందో, ఇప్పుడు చూపిస్తాను అంటాడు కదా. అట్లా చెయ్యని పాపం యేసు ప్రభు మీద మోపినప్పుడు అప్పుడన్నా పాపం చేసిండా? చేయలే. ఇది గమనించండి. చనిపోయే వరకన్నా పాపం చేసిండా? చేయలే. చనిపోయే వరకు ఆయన మీద పాపం మోపబడ్డది కానీ ఆయన పాపం మాత్రము చేయలే. అరే ఈయన మోపబడిన రీతిగా జీవించట్లేదు. మోపబడింది ఏంటిది? పాపము. దానికి తగినట్టుగా పాపం చేస్తున్నాడు కదా యేసు ప్రభు. మోపబడిన రీతిగా జీవించట్లేదు అని చెప్పి తండ్రి మారుమనసు పొంది ఆ పాపం తీసేసిండా? తీయలేదు కదా. ఇప్పుడు ఇక్కడ వస్తుంది, ఇది కష్టం. ఇప్పుడు నేను నమ్మినాను ఈ సువార్త. ఇప్పుడు యేసు ప్రభువు నీతి నా మీద మోపబడ్డది, నేను యేసు ప్రభువులాగా జీవించినానా అంటున్నాడు దేవుడు. కానీ నేను జీవించలేదు. నేను చెయ్యనిది, ఇప్పుడు ఆయన చెయ్యని పాపం ఆయన మీద ఎట్లా మోపబడ్డదో, నేను చెయ్యని నీతి నాపై మోపబడ్డది. ఇప్పుడు చూస్తున్నాడు దేవుడు. గమనించండి ఇది. యేసుదాస్ గారు ఇప్పుడు ఇది గమనించండి. నేను చెయ్యని నీతి నా మీద మోపినాడు. మోపిన తర్వాత దేవుడు చూస్తున్నాడు. డానియల్ మీద నీతి మోపిన కదా, ఇప్పుడన్నా నీతి చేస్తాడేమో చూద్దామని చూస్తుంటే నీతి మోపబడ్డది కానీ చచ్చిపోయేదాకా నేను నీతిగా బ్రతుకుతలేను అనుకో. యేసు ప్రభు మీద పాపం మోపబడ్డది, ఆయన చనిపోయే వరకు పాపము చేయలే. నా మీద నీతి మోపబడ్డది, నేను చనిపోయే వరకు నీతి చేస్తలేను. చెయ్యవా నీతి అని మోపిన నీతి తీసేస్తాడంటావా? ఇది రైట్ ఆన్సర్ రావాలా? తీస్తాడా? చప్పట్లు కొడుతుండు చూడాలా అని. అట్లా కాదు. నేనేమంటున్నంటే యేసు ప్రభువుని ఒక వ్యక్తి నమ్మినాడండి. అతడు చెయ్యని నీతిని ఆయన మీద మోపినాడు. యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తి మీద
యేసుప్రభు నీతిని మోపినాడు, వీడు చేయలే ఆ నీతి. చచ్చిపోయే వరకు ఆ నీతికి తగినట్టు వీడు జీవిస్తలేడు. వీని మీద నీతి మోపినా కూడా వీడు నీతిగా జీవించట్లేదని కోపం వచ్చి మోపిన నీతిని తీసేస్తాడా అని అడుగుతున్నాడు. అది చెప్తా, అది రైటే, అది గ్రోత్. చెప్తా అది గ్రోత్లో వస్తుంది. కానీ నేను అంటున్నా, ఎప్పుడైనా దేవుడు నా మీద నీతి మోపినాడు, దుర్నీతికి సాధనముగా మీ అవయవాలను అప్పగించొద్దని అన్నాడు, కానీ నేను అప్పగిస్తున్నాను అనుకో, తప్పే చేస్తున్నా, అప్పగిస్తున్నాను. అరే వీని మీద నీతి మోపినా కూడా వీడు నీతిగా జీవిస్తలేడు కదా అని దేవుడు మారు మనసు పొంది ఆ నీతిని తీసేస్తాడా అని అడుగుతున్నా. తీస్తాడు అని అంటే యేసు ప్రభు మీద పాపం మోపినా కూడా ఈయన పాపం చేస్తలేడు కదా, ఎప్పటికీ చేస్తలేడు ఆయన. మోపిన దాని ప్రకారము యేసు ప్రభు జీవితము లేదు. ఏదైతే యేసు ప్రభు మీద మోపిండో దాని ప్రకారమైన జీవితం లేదు. మోపిన దాని ప్రకారమైన జీవితం లేదని అది తీసేసిండా? తీసేయలే. నా మీద నీతి మోపిన దాని ప్రకారం నా జీవితం లేదని అది తీసేస్తాడా? అక్కడ ఒక ఫార్ములా, ఇక్కడ ఇంకో ఫార్ములా చెప్పకు. అదే అంటున్నా, ఆ ఇబ్బంది ఏమిటి? ఇది తీసేస్తాడా అని అడుగుతున్నా. ఇప్పుడు ఇబ్బంది ఉండదా అంటున్నారు, కరెక్టే. ఇప్పుడు మోపినాడు నీతి, ఇగో ఇదే మనకు డైజెస్ట్ కాకపోతే నరకం పోయేది అని. ఇప్పుడు ఇది కనుక మనకు అర్థం కాలేదంటేనే ఉన్నది, అట్లున్నది. నేను రక్షణ విషయం, నువ్వు రక్షణ విషయంలో నువ్వు నాకు చెప్పేసిన తర్వాత గ్రోత్ విషయం చెప్తా. మనము గ్రోత్ది ఏంటిదంటే అంటే అది తీసేయడు, అది తీసేయడు అంటేనే రక్షణ పోదు. అయితే దాని ప్రకారము మనం జీవించట్లేకపోతే, ఇప్పుడు మనం తల్లిదండ్రులు మన పిల్లలు తప్పు చేస్తే మనం కరెక్షన్ చేస్తాం కదా, చేస్తాడు ఆయన. మనం కరెక్షన్ చేస్తాడు ఆయన, మనల్ని సరి చేస్తాడు. మనం ఒకసారి చాక్లెట్ ఇస్తాము మెచ్చుకొని, ఒకసారి ఒక దెబ్బ కొడతాము వాళ్ళని సరి చేయడానికి. ఆయన చేస్తాడు. కానీ నరకం పోతామా? అది ప్రశ్న. నరకం పోతాము అంటున్నామంటే మనకు సువార్త అర్థం అవ్వట్లే. మనం పాపం చేయొచ్చా? చేయకూడదు. చేయమని నేను అంటలేను. చెయ్యమంటే ఈ లోకపు తల్లిదండ్రులకే వాళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచాలనో తెలుసు కదా. మరి పరలోకపు తండ్రికి తెలియదా? ఆయనకు మనం అంత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎట్లా మనల్ని పెంచాలనో ఆయనకు బాగా తెలుసు. మనల్ని ఎట్లా ఆశీర్వదించాలనో ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, ఓ 4 పిల్లలు ఉంటే 4 ఒకే రకంగా ఉండరు. ఒకరిని ఇలా చూస్తే చాలు వాడు సెటరైట్ అయిపోతాడు, ఒకరిని కొంచెం అంటే వాడు సెటరైట్ అవుతాడు, ఇంకొన్ని కొడితే కానీ వాడు కాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ. మన పిల్లలే అయినా ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా ఉంటాడు. దేవుని పిల్లల్ని దేవుడు ఏమి చేసి వాళ్ళని సరి చేయాలనో ఆయనకు తెలుసు. వాళ్ళు కనుక ఇంకా సరి కాలేదనుకో తొందరగా ఇంటికి తీసుకుపోతాడు. తొందరగా పిలుచుకుంటా, అరే నువ్వెందుకురా ఇక్కడ ఉండి అంత గొడవ, నువ్వు వచ్చాయి ఇంటికి వచ్చాయి అని అంటాడు. కానీ ఇంటికైతే పోతాం కదా, నరకానికి పోము. అది నేను దేవుడు మనల్ని ఎట్లా పెంచాలనో అది ఆయనకు తెలుసు. ఇంకో మాట, ఇది పాపమును ప్రోత్సహించే సువార్త కాదు, అస్సలు కాదు. ఎందుకంటే ఈ సువార్తనే పాపమును ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎట్లా చెప్తా?
మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాలన్నా, అసలు దేవుడు పాపమును క్షమించాడు. దేవుడు పాపమును క్షమించాడు. ఆయన క్షమించలేడు, ఆయన క్షమించజాలడు. అదేంటి ఇప్పటిదాకా ఇట్లా చెప్పి సడన్గా ఇట్లా చెప్తున్నావు అనొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే క్షమాపణ అంటే అందరికీ ఇట్లుంటుందండి వాళ్ళ అవగాహన. క్షమాపణ అంటే ఎవడైనా తప్పులు పాపం చేశాడనుకో, ఆ పోనీలే వదిలేద్దాం అని అన్నట్టు. దేవుడు పాపములను క్షమించలేడు, ఆయన క్షమించలేడు. హీ కెనాట్. నువ్వు మళ్ళీ ఇదే ఎడిట్ చేసి డానియల్ బ్రదర్ ఇట్లా చెప్తున్నా నాకు ఇంకా పూర్తిగా విను. దేవుడు పాపమును ఊరికే క్షమించగలిగిన ఎడల యేసు ప్రభు మీద మన పాపము మోపాల్సిన అవసరం ఆయనకు లేదు. అందుకు చెప్తున్నా, ఇప్పుడు దేవుడు మనుషుల పాపమును అట్లా క్షమించేసిన పో అని అనలేడు. హీ కెనాట్ డూ దట్. అట్లా అనేది సాధ్యమైతే యేసు ప్రభు ఈ లోకానికి రాకుండానే మీరందరూ పాపులే కదా, మిమ్మల్ని ప్రేమిస్తున్నా, ఇదిగో మీ పాపములన్నీ క్షమించిన పోయినాయి మీ పాపాలు, వచ్చేయండి పరలోకానికి అంటుండే. అదైన చెయ్యలేడు. మన పాపానికి శిక్ష రావాలి, నీకన్నా ఆయన కన్నా. ఆయననే మానవునిగా ఈ లోకానికి వచ్చి తన మీద మోపినందుకు నిన్ను క్షమిస్తున్నాడు. కానీ శిక్ష లేకుండా, సంబడి పెయిడ్, పాపానికి శిక్ష లేకుండా క్షమాపణ జరగదు. అదే హెబ్రీ 9లో ఉంటుంది చివరిలో, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అంటే హీ కెనాట్ ఫర్గివ్. ఇప్పుడు నా స్టేట్మెంట్ కరెక్టా? దేవుడు పాపం క్షమించలేడు, ఆయనకు పేమెంట్ కావాలా? నువ్వన్నా చెయ్యాలి, లేకపోతే ఆయనననే చేసుకోవాలి. అయితే ఆయన ప్రేమ ఏంటిదంటే ఆయననే మానవునిగా వచ్చి ఆయన న్యాయమునకు, ఆయన నీతికి ఆయననే శాంతి చేసుకున్నాడు. యేసు ప్రభు దేవుడైనప్పటికీ మానవునిగా వచ్చి గాడ్ డిడ్ నాట్ షో హిస్ లవ్ బై బ్రషింగ్ అసైడ్ జస్టిస్. నీతి న్యాయమును ప్రక్కకు దోసేసి ప్రేమ చూపలే దేవుడు. మొదట ఆయన నీతి న్యాయమును ఆయన శాంతి చేసి అప్పుడు ప్రేమను చూపినాడు. కాబట్టి ఈ సువార్త పాపము ప్రోత్సహించేది కాదు, పాపానికి శిక్ష విధించినాడు యేసు ప్రభువుకు, అందుకు ఫ్రీకి ఇస్తున్నాడు. అర్థమవుతుందా? పాపానికి ఏంది ఫ్రీకి ఇస్తున్నాడా అంటే మీరు పాపాన్ని ప్రోత్సహిస్తుండ్రా? పేమెంట్ అయింది. ఎక్కడ వింటున్నావు? పేమెంట్ అయింది ఇక్కడ. దేవుని న్యాయమునకు దేవుడే శాంతి చేశాడు కనుక దేవుడు ఉచితంగా క్షమాపణ ప్రసాదిస్తున్నాడు. ఇది పాపమును ప్రోత్సహించే సువార్త కాదు. మన దేవుడు అట్లాంటి వాడు కాడు. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే మన క్రియల వలన పోతుందని. వాళ్ళు చచ్చినా బోరు. ఎందుకంటే గాడ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. యేసు ప్రభు మీద మన పాపము మోపి యేసు ప్రభువు లాంటి జీవితం మనము జీవించినామన్నందుకు మనం పరలోకం పోతున్నాము. ఇది కాదు అంటే నువ్వే యేసు ప్రభులాగా జీవించినావని దేవునికి రుజువు చేయాలి, లేకపోతే నరకం పోతావు. ఇది యేసు ప్రభువులాగా పాపరహితమైన, మనము పాపంతో జీవించినాం కదా, మన పాపంతో జీవించిన జీవితం యేసు ప్రభు మీద మోపి ఈయననే పాప జీవితం జీవించినాడని ఎంచి ఆయనను శిక్షించినాడు. పేమెంట్ అయింది. ఇప్పుడు ఒకటే దారి దేవునికి మనల్ని రక్షించాలంటే, దేవునికి ఉన్నది ఒకటే దారి. పాపరహిత, అస్సలు పాపం చేయకూడదు పుట్టినప్పటి నుండి చచ్చిపోయే వరకు. అది యేసు ప్రభు జీవితం. అది నీది అని ఎంచితే తప్ప దేవుడు ఎవరిని రక్షించలేడు. అది నీకు రుచించకపోతే
ఇక నువ్వు దేవుని దగ్గర నిలబడి దేవా నేను యేసుప్రభు లాగా ఉన్నాను అని చెప్పాలి. చెప్పగలవా? చెప్పలేవు. ఇప్పుడు ఇది పాపాన్ని ప్రోత్సహించే సువార్త అనుకుంటే దేవునిది నమ్మబుద్ధి కాకపోతే ఆయన అస్సలు నీ మీద యేసుప్రభు నీతి మోపడు. నీ పాపమైతే యేసుప్రభుపై మోపిండు, ఆయన నీతి మాత్రం నువ్వు నమ్ముతలేవు కాబట్టి మోపడు. ఇక యు ఆర్ ఆన్ యువర్ ఓన్. నువ్వే దేవునికి యేసుప్రభు అంత నీతిమంతుడవని రుజువు చేసుకోవాలి. ఎంత చేసినా కాదది. కానీ దేవుడు ఉచితంగా మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడంటే దేవుడు పాపాన్ని ప్రోత్సహించట్లేదు. పాపానికి పేమెంట్ చేసినాడు యేసుప్రభు. ఆయన శాంతికరమై దేవుని నీతి న్యాయానికి శాంతి చేశాడు ఆయన. అందుకే మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చగలుగుతున్నాడు. గాడ్ ఈజ్ జస్ట్ ఇన్ జస్టిఫైయింగ్ ద సిన్నర్. ఇది 3వ అధ్యాయము రోమాపత్రిక 26వ వచనంలో ఉంటుంది. దేవుడు నీతిమంతుడు, యేసు ప్రభువునందు విశ్వాసముంచు వారిని నీతిమంతులుగా తీర్చే విషయంలో కూడా దేవుడు నీతిమంతుడు అని ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే పూర్వము చేయబడిన పాపములు దేవుడు ఓర్మితో ఉపేక్షిస్తూ వచ్చినాడు. పాత నిబంధన క్షమిస్తూ వచ్చినాడు. ఎందుకు? పుక్కట్లో కాదు, ఫ్రీగా క్షమిస్తున్నాడని కాదు. క్షమించలేడైనా అట్లా క్షమించలేడు. మరి ఎందుకు క్షమించినాడంటే అది యేసుప్రభు మీద మోపుతాడు కాబట్టి క్షమిస్తూ వచ్చినాడు. పూర్వము చేయబడిన పాపములు ఆయన ఓర్మితో ఉపేక్షిస్తూ ఇప్పుడు ఈ కాలమందు యేసుక్రీస్తు ప్రభువును అట్లా ఆ మాట చదవండి. 25వ వచనము, రోమా 3:25. ఆ పూర్వము చేయబడిన పాపములను తన ఓర్పు వలన ఉపేక్షించిన వలన చూడు ఆయన నీతిని ఏంటిదంటే దేవుడు ఊరికే క్షమించాడు. ఆయన యేసు ప్రభు మీద మోపుతున్నాడు కాబట్టి క్షమిస్తూ వచ్చినాడు. ముందు కూడా ఆయన నీతిమంతుడు. పాపం పట్ల ఆయన లూజ్గా ఉండడు దేవుడు. ఆయన పాపములని ఎందుకు క్షమించినాడంటే యేసు ప్రభుపై మోపుతున్నందుకు క్షమించినాడు. నిన్నెందుకు క్షమిస్తున్నాడు? యేసు ప్రభుపై మోపినందుకు క్షమించినాడు. ఇది పాపమును ప్రోత్సహించేది అనుకుంటే ఇక మన ఇష్టం. చదువు కంటిన్యూ చేయి. దేవుడు పూర్వము చేసిన పాపములకు, ప్రస్తుతము వాళ్ళు చేసిన పాపాలకు, భవిష్యత్తులో ఇప్పుడు మనము ఇంకా చివరి వరకు చేసే పాపములన్నీ యేసు ప్రభుపై మోపి ఆయనను కరుణాధారముగా మనకు ఒక్కసారి ఆగుదాం. ఇక్కడ మనకెందుకు బయలుపరచాలా? మనకెందుకు బయలుపరచాలా దేవుడు? ఇది వినండి జాగ్రత్తగా. యేసు ప్రభువును ఎక్కడనో అరణ్యములోకి తీసుకుపోయి లోకపాపం అంతా యేసు ప్రభుపై మోపి ఎవ్వరి కంటికి కనిపించకుండా ఆయనను అక్కడ చంపేసి తండ్రి 3వ దినంన తిరిగి లేపేస్తే అయిపోతుండే కదా. నీకు అర్థమవుతుందా? మన పాపమే మనుషులకు కనిపించకుండా యేసు ప్రభుని ఎక్కడికో అరణ్యాలకి తీసుకుపోయి లోకపాపం అంతా ఆయనపై మోపి ఏ మనుషునికి కనిపించకుండా ఆయనపై మోపి ఆయనను శిక్షించి అక్కడనే పాతిపెట్టి 3వ దినమున ఆయనను తిరిగి లేపొచ్చు కదా తండ్రి అయిన దేవుడు. మనకెందుకు కనిపించినాడు అట్లా? అందరికీ కనిపించేటట్టు సిలువ మీద ఎందుకు యేసు ప్రభువుని అట్లా కరుణాధారంగా ఆయన బయలుపరిచినాడంటే ఆయన నీతిమంతుడు అని మనకు తెలవడానికి. ఆయన ఊరికే క్షమించడు పాపము. ఎందుకంటే యేసు ప్రభువుని తీసుకుపోయి అరణ్యంలో చంపి తిరిగి లేచినా కూడా పాపానికి పేమెంట్ అక్కడ అయింది. కానీ నీకు తెలియదు కదా అట్లా చేసిండని. నీకు నాకు తెలియదు కదా. ఓ దేవుడు నీతిమంతుడు కాదు,
ఎవరిని పడితే వాడిని కొంతమంది క్షమించిన పో అని పరలోకం తీసుకుపోతాడు, కొంతమంది క్షమించలేదు అని నరకంలో వేస్తాడు. ఆయన ఇష్టానుసారంగా చేస్తున్నాడు, ఆయనకు నీతి లేదు న్యాయం లేదు అని అంటామని మన కొరకు యేసు ప్రభువును డిస్ప్లే చేసినాడు పబ్లిక్లో. పాపము పట్ల నేను కఠినంగా ఉంటా. ఇంకొకటి, ఇది పాపం ప్రోత్సహించే సువార్త కాదు. ఎందుకో చెప్తా. మన పాపము తన ప్రియ కుమారునిపై మోపినప్పుడు ప్రియ కుమారుణ్ణి కూడా లెక్క చేయకుండా చంపిండు దేవుడు. అంటే పాపం పట్ల కఠినంగా ఉంటాడా? ఉండడన్నట్ట. తన ప్రియ కుమారుని మీద ఉన్నా కూడా ఎవరి మీద పాపం ఉన్నా వాళ్ళని కనికరించడు. అది యేసు ప్రభు మీద మోపినా కూడా యేసు ప్రభువుని కనికరించలే. దేవుని సువార్త పాపము ప్రోత్సహించేటిది కాదు. ఆయన నీతిమంతుడు. అది కంటిన్యూ చేయ బ్రదర్. ఆయన దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని, అంటే పాపము పట్ల ఆయన కఠినంగా ఉంటాడు అని తన నీతిని కనపరచుటకు, ఇక వినండి ఎన్నిసార్లు చెప్తున్నాడు, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాడిని నీతిమంతులుగా తీర్చు వాడై ఉండుటకు అలాగు చేసెను. యేసు ప్రభువును నమ్మిన వాడిని ఆ వ్యక్తి యేసు ప్రభువు అంత నీతిమంతుడు అని తీర్చి వాడిని ఫ్రీగా పరలోకం తీసుకపోతే దేవుడు నీతిమంతుడా? ఆ విషయంలో చదివిన దాన్ని బట్టి చెప్పండి. నీకు దేవుడు నీతిమంతునిగా కనబడుతుండా, అన్యాయంగా కనబడుతున్నాడా? ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. మత్తయి సువార్త 21 అధ్యాయం 31 వచనం నుంచి చదివితే శాస్త్రులు పరిసయ్యులు నిష్టగా ఉన్నారు. వాళ్ళని యేసు ప్రభు చూసి ఇట్లా అంటున్నాడు, మీరు నరకం పోతారు అంటున్నాడు ఆయన. ఆహా, ఇంత భక్తిగా ఉంటే మేము నరకం పోతామా? మరెవరు పోతారు సార్ పరలోకానికి అంటే? వేశ్యలు, సుంకరులు పరలోకం మీకంటే ముందు పోతారంటే కోపం రాదా? మళ్ళీ వాళ్ళకు వచ్చింది సిలువేసిండు. నీతిమంతులను పట్టుకోనేమో అంటే నీతిగా బ్రతికేటోనేమో వాడు దేవుని రాజ్యానికి పోడంటాడు ఈయన. సుంకరులు వేషలేమో వాడికంటే ముందు పోతాడంటాడు. శాంపుల్గా ఒక దొంగ అని చెప్పిండు, నువ్వు పరలోకానికి వస్తావని. ఇప్పుడు యేసు ప్రభు పాపాన్ని ప్రోత్సహిస్తుండా? ఎందుకంటే ఆయన వేషలను తీసుకుపోతుండు కదా, సుంకరులను తీసుకుపోతుండు కదా, దొంగలను తీసుకుపోతుండు కదా. కానీ ఈ పరిసయ్యుని మాత్రం పోడంటున్నాడు కదా. మరలా ఇంకో మాట, ఒక పరిసయ్యుడు ఒక సుంకరి ఇద్దరు దేవుని మందిరానికి పోయిండు. ఒక పరిసయ్యుడేమో నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, అన్నిట్లో దశమ భాగం ఇస్తున్నాను, నీకు స్తోత్రం అని వాడు చెప్తున్నాడు. ఒక పాపి పోయి దూరంగా నిల్చుంటి ఆకాశం వైపు కన్నులు ఎత్తక రొమ్ము కొట్టుకుంటూ దేవా నేను పాపిని నన్ను కరుణించు అని అంటే నువ్వు నీతిమంతుడవు అని ఆ పాపిని అన్నాడు. వాడు సుంకరి. యేసుబాబు పాపాన్ని ప్రోత్సహించిండా? ఎవరు పొందలే. అని నీకు ఆడ చెప్తుండ్రా? మరి ఎట్లా అంటే మరలా చెప్తున్నాం, పరివర్తన పొందినందుకు ఎవరు పోరు. పాప స్వభావం దేవుడు కట్ చేసినందుకు, నూతన స్వభావం ఇచ్చినందుకు పోతారు. మరలా మీరు మర్చిండ్రు ఒక మాట, తీతు 3:5 మరలా మర్చిండ్రు. మనము నీతిని అనుసరించి చేసిన మన నీతి క్రియల మూలముగా కాక ఆయన కనికరము చొప్పననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలిగించుట ద్వారా మనలను రక్షించెను. వేశ్యలు మారినందుకు వాళ్ళ పరివర్తన వచ్చినందుకు కాదు,
నవీన స్వభావం కలిగినందుకు వాళ్ళు పరలోకం పోతున్నారు. పరలోకం పోతున్నందుకు తర్వాత చెప్పింటాడు ఖచ్చితంగా దేవుడు. ఇప్పుడు 1 కొరింథీ 6లో ఒకడు వ్యభిచారం చేస్తుంటే నీ దేహం దేవుని ఆలయం అని నీవు ఎరగవా? దేవుని ఆలయమును వేషలతో నీవు ఏకం చేస్తావా అని వాడిని ఎట్లా సరి చేసిండో రక్షణ పొందిన వాడిని వీళ్ళని కూడా సరి చేస్తాడు. కానీ రక్షణ ఎప్పుడు వచ్చింది? వీళ్ళు సరి అయిన తర్వాత వచ్చిందా? సువార్తను నమ్మినందుకు వచ్చిందా? అది సువార్తను నమ్మినందుకు పరలోకం పోతారు. వాళ్ళు ఎవరో ఎరిగి దాని ప్రకారం జీవిస్తుంటే క్రైస్తవులుగా వాళ్ళని ఇక్కడ ఆశీర్వదిస్తాడు, పరలోకంలో దీవిస్తాడు. ఎంతో దేవుని సన్నిధిని, మహిమను, సంతోషమును వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనకు చాలా టైం కూడా అయిపోయింది. మీరెంతో ఓపికతో విన్నందుకు మీకు వందనాలు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? 1-2. అవు అవును. మనము కాదు అది. ఇప్పుడు ఎందుకు ఇచ్చినాడు అనుకుంటున్నారు ధర్మశాస్త్రము? మీరు చెప్పండి, నేను ఒక వచనం చూపిస్తా ఎందుకు ఇచ్చినాడు. మీరు చెప్పండి, ఎందుకు ఇచ్చినాడు అనుకుంటున్నారు ధర్మశాస్త్రం? ఇప్పుడు పౌలు అంటున్నాడు అంటే దేవుడు అంటున్నట్టు. నువ్వు పౌలు అంటున్నాను నేను అంటున్నాను అనకు. ఇప్పుడు ఇట్లా నువ్వు దేవుడు అంటున్నాడు, పాపమును హైలైట్ చేయడానికి ధర్మశాస్త్రం ఇచ్చినాడని దేవుడు అంటున్నాడు. కానీ నేను చెప్పున్నది ఏమనగా అని అట్లా చెప్పు. దేవుడు నేను అని చెప్పు. అవును అవును అవును. కానీ మనం అది చేయలేకపోతున్నాము కాబట్టి అది మనకు శాపం తెచ్చింది. అది మనకేమి లాభం చేయలేకపోయింది. ఎందుకంటే అది ఏమి చెయ్యాలనో చెప్తుంది కానీ ఆ స్థితిని మనకు కల్పించదు. అది రైట్. ఏది మనం అది చేస్తామని ఎక్స్పెక్ట్ చేయకుండా, అబ్బా ఏమి మరలా మీ పేరు నాకు మతిమరుపు, సునీల్ గారు, రైట్. ఇక చూడండి మంచి, అరే ఏమి ప్రశ్నలు అంటే మీరు చాలామందికి మేలు చేస్తున్నారు, మీకు తెలుసో లేదో కానీ. ఇదిగో సునీల్ కుమార్ గారు ఏమన్నాడంటే, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రము మనుషులు పెడతారు అని ఎక్స్పెక్ట్ చేయకుండానే ఆ ధర్మశాస్త్రం ఇచ్చినాడంటారా అని అన్నారు. అంతే కదా బ్రదర్? ఇగో జవాబు చెప్తున్నాను. దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చినాడో మరలా ఆయన ఒకసారి ధర్మశాస్త్రము దేవుడు ధర్మశాస్త్రమును ప్రజలకు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళది పెట్టగలరు, వాళ్ళది పెడతారు అని ఎక్స్పెక్ట్ చేసే కదా వాళ్ళకి ఇచ్చినాడు. లేకపోతే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? ఈ ఆజ్ఞలన్నీ చెప్తున్నప్పుడు ఆ ఆజ్ఞలు వాళ్ళు చేయలేనప్పుడు, చేయలేడని దేవునికి తెలిస్తే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు చేయమని? అంతే కదా బ్రదర్? నేను కరెక్టే అర్థం చేసుకున్నా. జైకర్ గారు ఏమంటారు? అదే కదా ప్రశ్న. ఇప్పుడు చూద్దాం ఎందుకు ఇచ్చినాడు, దేవుడు ఏమనుకొని ఇచ్చినాడు ఆ ధర్మశాస్త్రాన్ని చూద్దాం. రోమా 3:19-20 దేవుడు ఏమనుకున్నాడో చెప్తున్నాడు. 4 విషయాలు ఉన్నాయి అక్కడ. రోమా 3:19-20 దేవుడు ఏమనుకొని ధర్మశాస్త్రం ఇచ్చినాడు చూడండి. అది నంబర్ 1
ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లుగా ఎరుగుదము. మూడో పాయింట్ చూడండి. ఏలాయనగా ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుని కానీ తీర్చబడడు. అది ఆయనకు ముందే తెలుసు. నాలుగవది ఇది ఎందుకు ఇక్కడ చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవా మీరు మరలా ధర్మశాస్త్రం అంటే కేవలం ఆజ్ఞలు అనుకోవద్దు. ఆజ్ఞలు మొదటి నుండి ఉన్నాయి. వాళ్ళు ధర్మశాస్త్రం అంటే ఇంకొక్కటేసారి చెప్తే మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. ధర్మశాస్త్రం అంటే బయట ఉన్న ముందటి నుంచే ఉన్న ఆజ్ఞలు ఒక ఫైల్ అనుకో, ఇట్లా ఒక ఫైల్. ఆ ముందటి నుండి దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చినాడంటే ఆయన బిడ్డలు కాబట్టి ఇచ్చినాడు. ఒరే నువ్వు నా బిడ్డవు కాబట్టి నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్తున్నాడు ఆయన బిడ్డలు కాబట్టి. కానీ ఇక్కడ ధర్మశాస్త్రం ఏంటిదంటే దేవుడు ఆ ఆజ్ఞలన్నిటినీ తీసి ఇందులో పెట్టి వీళ్ళు ఏం చేసినారంటే మేమిది చేసినందుకు మమ్మల్ని ఆశీర్వదించు, చెయ్యకపోతే మమ్మల్ని శపించు. ఇది ఛాలెంజ్. ఇవి మీరు నాకు దయ చూపొద్దు, కనికరం వద్దు. ఇది ధర్మశాస్త్రం అంటే. బ్రదర్ ఇంకో మాట సునీల్ గారు, 4వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాము. అసలు 4 చదువుదాం అంతే. అంటే లేఖనం